ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా 39వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లి వేణు యాదవ్ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందని తెలిపారు. ప్రజాసేవకుడిగా కష్టసుఖాల్లో డివిజన్ ప్రజలతో పాలు పంచుకున్నారని, గెలిచిన తర్వాత మరుక్షణమే వీధి దీపాలు, త్రాగునీరు సౌకర్యం, విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇప్పించడం, గాంధీనగర్లో నిరుద్యోగత సమస్య చాలా ఉంది కావున స్వచ్ఛంద సంస్థల నుంచి వారిని ఉద్యోగాలు ఇప్పించడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని, పక్కా ప్రణాళికతో ప్రజల సూచనలు సలహాలతో భవిష్యత్తులో మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేపడతానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఎస్ఎల్బీసీ అవకతవకలు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, పెళ్లై కుమార్ల పుట్టాక ఇస్తున్నారని విమర్శించారు. డివిజన్ ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గట్టిగోర్ల శరణ్య యాదవ్, కత్తుల మల్లికా వెంకటమ్మ, రేణుక, ఆండాల్, మాండ్ర పార్వతమ్మ, వాంగుడోదు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, గోపాలన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, అల్లివేలి కారు గుర్తుకే, అల్లివేలి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, భూపాటి గారి నాయకత్వం. అల్లివేలి గారు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గాంధీనగర్ ప్రజలకు గత 2005 సంవత్సరంలో కౌన్సిల్గా ఆయన ఎన్నిక చేశారు. అప్పటి నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు ఒక 2 టర్ములు అయింది. 2 టర్ములో కూడా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేదు. అతను అప్పుడు చేసిన మోరీలు, అతను చేసిన డ్రైనేజీలు, అతను చేసిన రోడ్లు తప్ప ఈరోజు వరకు అతను చేసింది మిగతా వచ్చే కౌన్సిల్ మాత్రం ఏం చేయలేదు. దయచేసి గాంధీనగర్ ప్రజలకు చెప్తున్నది, ఈసారి అత్యధిక మెజార్టీతో అల్లివేలిని గెలిపించి మీ ఇంటి మనిషి, మీ అన్న, మీ తమ్ముడు, మీ మామ అనుకొని మీ ప్రతి ఒక్కరికి చేతులైతే దండం పెడుతున్నాం. ఓటు వేసి గెలిపించి అత్యధిక మెజార్టీతోటి కార్పొరేటర్ కూర్చోబెట్టాలని మీ అందరికీ దండం పెడుతున్నాం. అదేవిధంగా మాకు యాదవ సంఘం ఉంది, గాంధీనగర్లో యాదవ సంఘం ఉన్నది. ఈ గాంధీనగర్ ప్రజలందరికీ మేము ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాం. గాంధీనగర్ సభ్యులకు కావాల్సింది ఫంక్షన్లు కానీ ఏమైనా అయినాయి అనుకోండి, ఏమైనా ఫంక్షన్ కానీ ఏదైనా బర్త్డేలు కానీ ఏమైనా అయితే దాంట్లో 50% మేము పే చేస్తాం. వాళ్ళకు 50% మార్జిన్ ఇచ్చి, ఎందుకంటే ఫంక్షన్ హాల్ కూడా మేమే తీసుకుంటున్నాము. దాంట్లో 50% మేము వచ్చిన వార్డు సభ్యులకు వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు చేసి, అదేవిధంగా హెల్త్ క్యాంపులు కానీ జిమ్ ఓపెన్, గాంధీనగర్లో ఓపెన్ జిమ్ అనేది లేదు. మేము గెలిచిన పక్షంలో ఫస్ట్ ఓపెన్ జిమ్, రోడ్లు, డ్రైనేజీ ఇవన్నిటికీ శంకుస్థాపన చేపిస్తాం. రాబోయే రోజులలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ 100% టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ సీఎం అవుతాడు. దాని తర్వాత మీకు కావాల్సింది మొత్తం మేము చేసి పెడతాం. దయచేసి అందరికీ దయచేసి దండం పెడుతున్నాం. గాంధీనగర్ ప్రజలు అల్లివేలిని ఒకసారి చేసి గెలిపియండి. ఇంతకుముందు మీకు తెలిసిన మనిషి, మీరు ఇంటింటికి తెలిసిన మనిషి, ఇంటింటికి వచ్చే మనిషి ఒకసారి చేసి గెలిపియండి. మీకు కావాల్సింది మీకు చేసి పెడతాం.